ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద టీఆర్ఎస్ నాయకులు కావాలని రైతు భరోసాని ఇప్పటి వరకు వేయకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఈరోజు రైతు భరోసా ఆగడానికి మూల కారణమే ఈ టీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే మీరు మైనింగ్ ఉన్న ఏరియాలకి, గుట్టలు ఉన్న ఏరియాలకి, అదేవిధంగా సాగులో భూమి లేనటువంటి వాటన్నిటిని కూడా దరిద్రపు ధరణిని తీసుకొచ్చి ఈరోజు 1 ఎకరం ఉన్నటువంటి రైతుకి 4-5 ఎకరాలు ఉండడం, వేరే వాళ్ళ భూములు వాళ్ళకి ఎక్కకపోవడం, ఇటువంటి సాంకేతిక సమస్యల వల్ల రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అందరు ప్రజానికానికి తెలుసు. రైతు భరోసా డబ్బులని దాదాపుగా 3 ఎకరాల వరకు వేయడం జరిగింది. మిగతా వాటి కూడా ఈ కొద్ది రోజుల్లో కూడా మరి ఈ మధ్యలోనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. త్వరలోనే రైతు భరోసాను కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ టీఆర్ఎస్ నాయకుల లెక్క మీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బంధువుల వాళ్ళ పేర్ల మీద 100 ఎకరాలు వాళ్ళకి రైతు బంధు ఆనాడు వేసినటువంటి చరిత్ర ఇది. ప్రజాధనాన్ని వృధాగా ఈరోజు చేసినటువంటి తీరు మీ తీరు. కాబట్టి మేము ఎంచుకున్నటువంటి వ్యవహారం ఏంటంటే నిజంగా సాగు చేస్తున్నటువంటి రైతులకి ఈరోజు రైతు బంధు పడాలి అనేటువంటిది మా సంకల్పం. ఆ మిగతా మీరు వేస్ట్ చేసిరు డబ్బులన్నిటినీ, వేస్ట్ చేయడం అని కాదు, మీ కుటుంబ సభ్యులకే వచ్చే విధంగా చేసుకున్నారు మీ ఆ ధరణి యాప్ని సంసిద్ధంగా వాడి. కానీ మేమేం చేస్తున్నాం, ఇంకొక పథకానికి పేదవాడికి ఈ డబ్బులను అవసరానికి వాడాలనేటువంటి ఆలోచన మాలో ఉన్నది. కాబట్టి ఇటువంటి ప్రజలను తప్పుదారి పట్టేటువంటి మాటలను టీఆర్ఎస్ నాయకులు మానుకుంటే మంచిది. ఈరోజు రైతులు సంతోషంగా రుణమాఫీ, 500 బోనస్, అదేవిధంగా మిల్లర్స్ల దగ్గర ఎటువంటి కఠినమైనటువంటి ఏ విధమైనటువంటి వ్యవహార శైలి లేకుండా మద్దతు ధర పలికే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది రైతు ప్రజానికానికి తెలుసు. మీరు ఉచితంగా యూరియా ఇస్తాం, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం, యంత్ర పరికరాలను సబ్సిడీలో ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాటలన్నీ కూడా గాల్లో కలిసిపోయినాయి. ఈరోజు మీరు గాల్లో కలిపినటువంటి దీపాలుగా వెలిగిపోయారు. మేము ఈరోజు వాటన్నిటిని కూడా కఠినంగా రైతులకు అమలు చేసేటువంటి దిశగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి నాయకత్వంలో రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని పూనుకుంటా ఉన్నాం.